అందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం. మాయలాడి నవల వింటున్నామండి. రచన శ్రీ విశ్వప్రసాద్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. రామ్లాల్ వేషంలో వచ్చింది ఎవరు? వాణి ప్రశ్నించింది. చండీరాణి అంది మణి. ఆమె వస్తుందని మీకు ముందే తెలుసా? వాణి ప్రశ్న విని నిండుగా చిరునవ్వు నవ్వింది మణి. రాత్రి 12 గంటలైంది. మద్రాసులోని త్యాగరాయ నగర్లోనున్న బోగ్ రోడ్ చివర 3 అంతస్తుల భవనం బయట మాలిని మోటార్ కంపెనీ అన్న సైన్ బోర్డు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బోర్డుకు అటూ ఇటూ 2 ట్యూబ్ లైట్లు వెలుగుతున్నాయి. ఆ భవనానికి ముందున్న గేటు దగ్గర కాకి బట్టలు, కాకి టోపీలు ధరించిన 2 వ్యక్తులు నిలబడి బీడీలు కాల్చుకుంటున్నారు. వారి కాళ్లకు బూట్సు, చేతుల్లో చిన్న చిన్న కర్రలున్నాయి. వారిలో ఒకతను వాచి కేసి చూస్తూ 12 దాటింది అన్నాడు. ఈ పాటికి రావాల్సిందే మరి అంటూ దృష్టిని ముందుకు సారించాడు. రెండో వ్యక్తి, ఎప్పుడు ఏ రూపంలో ఎటునుండి వస్తారో తెలియదు, ఎందుకైనా మంచిది, బీడీ త్వరగా పారేయ్ అని మొదటి వ్యక్తి బీడీ దమ్ము 2 సార్లు గట్టిగా లాగి దూరంగా విసిరికొట్టాడు. రెండో వ్యక్తి కూడా బీడీ ఆర్పి కింద పారేశాడు. ఇంతలో ఓ బేబీ ఆస్టిన్ కారు వచ్చి అక్కడ ఆగింది. దానిలోంచి 2 వ్యక్తులు దిగారు. కానీ వాళ్ళు స్త్రీలో పురుషులో కూడా తెలుసుకోవడం కష్టంగా ఉంది. పైగా ముఖానికి అంటించుకున్న గడ్డం వాళ్ళ రూపాల్ని పూర్తిగా కప్పివేస్తోంది. అయితే ఎత్తులోనూ శారీరక పొందికలోనూ 2 ఒకే విధంగా ఉన్నారు. వారిలో ఓ యువతి ఓ ఘాటు దగ్గరికెళ్ళి వేలుకున్న ఉంగరం చూపించింది. దాన్ని చూడగానే రాణికి నమస్కారాలు అని అతను 2 క్షణాల పాటు తల వంచాడు. మరో యువతి రెండో వ్యక్తి దగ్గరికెళ్ళి అదేవిధంగా చేసింది. అతను మొదటి వ్యక్తిలాగే అభివందనం చేశాడు. అంతా వచ్చారా అడిగింది ఓ రాణి. 99 116 రాలేదు రాణి. ఐసీ అని వాళ్ళిద్దరూ ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. మాలిని మోటార్ కంపెనీ బిల్డింగ్స్లో అతి పెద్ద హాలు, ఇంచుమించు చిన్న థియేటర్లా ఉంది. ఎదురుగా పెద్ద స్టేజ్ ఉంది. దాని మీద వరుసగా 6 కుర్చీలున్నాయి. వాటి ముందు పెద్ద టేబుల్ ఉంది. వరుసల్లో దాదాపు 150 కుర్చీలున్నాయి. అక్కడక్కడ కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నా మిగిలిన వాటిల్లో నల్ల ముసుగులు వేసుకున్న బలిష్టమైన వ్యక్తులు కూర్చున్నారు. ఓ వ్యక్తి స్టేజ్ మీద టేబుల్ ముందు చిన్న పుస్తకం పట్టుకుని నిలబడ్డాడు. బయట నుంచి వచ్చిన కాపలా వ్యక్తి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. రాణి వస్తోంది అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. స్టేజ్ మీద నిలబడిన వ్యక్తి టేబుల్కు చుట్టూ ఉన్న బటన్లను వరుసగా నొక్కసాగాడు. పక్క గదులలో గణగణమంటూ గంటలు మోగనారంభించాయి. ఓ నిమిషంలో ఆ హాలుకు అటూ ఇటూ ఉన్న గదుల్లోంచి నల్ల ముసుగులు ధరించిన కొందరు మనుషులు వచ్చి ఖాళీగా ఉన్న కుర్చీలను కూడా నింపారు. మీలో ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అన్నాడు స్టేజ్ మీద నిలబడిన వ్యక్తి. ఓ యువకుడు లేచాడు. అక్కడి పద్ధతిని అనుసరించి, నా నెంబరు 44, మా వీధిలో ఓ తాత చనిపోయాడు. 6 ప్రాణాలు అతని సంపాదన మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఆ 6 నిస్సహాయులైపోయారు. వారికి ఏదో సహాయం చేయాలి అన్నాడు. స్టేజ్ మీద నిలబడిన వ్యక్తి అతను చెప్పిన వివరాలు రాసుకుని, అతని ఫ్యామిలీకి జీవనోపాధి కలిగించే ఏర్పాటు చేయిస్తాను అన్నాడు. మరో వ్యక్తి లేచి, నా నెంబరు 60, గాంధీజీ అనాథ శరణాలయంలో డబ్బులు లేక సెక్రటరీ ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. మనం అతనికి కొంత డబ్బు ముట్టజెప్పాలి అన్నాడు. ఆ విషయం కూడా రాసుకుని, ఓకే తర్వాత అన్నాడు స్టేజ్ మీద నిలబడిన వ్యక్తి. కస్తూరిబా హాస్టల్కు విరాళం ఇవ్వాలని, వరదల వలన కూలిపోయిన పేదవాడలో పెంకుటిల్లు కట్టించాలని, బీద విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచాలని, ఇలాగే మరికొన్ని ప్రతిపాదనలు సూచించారు సభ్యులు. ఇంతలో స్టేజికి పైభాగంలో ఉన్న బెల్ మోగింది. స్టేజ్ మీద నిలబడిన వ్యక్తి పక్కకు తప్పుకున్నాడు. అంతా లేచి కుతూహలంగానూ ఆతృతగానూ పైభాగం కేసి చూస్తున్నారు. కొంతసేపటికి పైభాగంలో ఓ గవాక్షరం తెరుచుకుంది. అందులోంచి ఓ ఉయ్యాల మంచం లాంటిది కిందకు దిగనారంభించింది. తెల్లని ముసుగుతో శరీరాన్ని పూర్తిగా కప్పుకొని ఆ ఉయ్యాలలో 2 యువతులు కూర్చున్నారు. వారిద్దరూ చండీరాణులేనని అందరికీ తెలుసు.
కానీ వారిలో అసలు చండీరాణి ఎవరో, నకిలీ చండీరాణి ఎవరో ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారో. దీనికి కారణం ఇద్దరూ ఒకే రంగులో, ఒకే ఎత్తుతో, ఒకే పోలికలో ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు విచిత్రమైన వేషాలు వేయడంలోనూ, వివిధ భాషలు మాట్లాడటంలోనూ ఇద్దరూ సమర్థులే. వాస్తవంలో నూజివీడు కేసులో పాల్గొన్న యువతే చండీరాణి. ఆమె స్థానంలో అంతవరకు మద్రాసులో వ్యవహరించినది నకిలీ చండీరాణి. కానీ ఈ రహస్యం ముఠాలోని ఏ వ్యక్తికి తెలియదు. దీనికి ముఖ్య కారణం రూపంలోనే కాక తెలివితేటల్లో కూడా ఇద్దరూ సమానమే. ఇద్దరి ఆకారాలు ఒకటే, ఇద్దరి మస్తిష్కాలు ఒకటే, శరీరాలు మాత్రం వేరు. ఉయ్యాల స్టేజి మీదకు వచ్చి ఆగింది. ఇద్దరూ దానిలోంచి దిగారు. వెంటనే ఆ ఉయ్యాల మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఆ ఇద్దరు యువతులు స్టేజ్ మధ్య నిలబడ్డారు. పైనుండి కింద వరకు తెల్లటి ముసుగు ఉండడం వలన వాళ్ళ రూపాలు చాలా వరకు మరుగుపడిపోయాయి. కేవలం ముఖాలు మాత్రం కనిపిస్తున్నాయి. కూర్చోండి అంది ఓ యువతి. అంతా కూర్చున్నారు. అంతవరకు స్టేజ్ పక్క నిలబడిన వ్యక్తి కోట్ జేబులోంచి కొన్ని కాగితాలు తీసి టేబుల్ మీద పెట్టాడు. ఓ యువతి ఆ కాగితాలు అందుకొని తను చదివి రెండో యువతికిచ్చింది. ఆమె కూడా వాటిని చదివి ఇలా అంది. నా ప్రియమైన సభ్యులారా, మేం లేకపోయినా నెంబర్ 99 ఆధ్వర్యాన 116 నాయకత్వాన మీరు చేసిన సాహస కృత్యాలకు మా అభినందనలు. మీరిచ్చిన లెక్క ప్రకారం దాదాపు 20 లక్షల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. కానీ ఇంత డబ్బు పోగొట్టుకున్న ప్రజలు ఊరికే కూర్చోరు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రంగంలోకి దిగుతుంది. అంచేత మీరంతా జాగ్రత్తగా ఉండవలసిందిగా హెచ్చరిస్తున్నాం. మేము నూజివీడు వెళ్ళి రాజారావు గారి ఆస్తి కోసం ప్రయత్నించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ దురదృష్టవశాత్తు మా ప్రయత్నం ఫలించలేదు. అక్కడికి వెళ్ళిన వారందరితో పాటు డాడీ కూడా బంధింపబడ్డారు. ఆయన్ని త్వరలో జైల్లోంచి బయటకు తీసుకురావాలి. ప్రస్తుతం మనం తయారు చేసే ఆయుధాలు, వాహనాలు పూర్తి కావడానికి ఇంకా 50 లక్షలు కావాలి. ఆ డబ్బు అందగానే మన ఖజానాల్లోని ఆయుధాలు పూర్తిగా తయారు చేసి డాడీ వేసిన పథకాన్ని కార్యరూపంలో పెట్టాలి. అయితే మనం చేయబోయే ప్రతి పనికి పోలీసులు, సిఐడీలు, డిటెక్టివ్లు అడ్డుపడుతూనే ఉన్నారు. కనుక అనుక్షణం మనం జాగ్రత్తగా ఉండాలి అని ఆమె కూర్చుంది. ఇంతలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి లేచి నిలబడ్డాడు. వెంటనే రెండో యువతి పెన్సిలు, చిన్న పుస్తకం తీసుకొని అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది. నా నెంబర్ 103 అతను నెమ్మదిగా అన్నాడు. నెంబర్ రాసుకుని విషయం చెప్పమన్నట్టు తలూపింది ఆమె. డిటెక్టివ్ భగవాన్ మూలంగా మీరు రాజాగారి సంపాదనను స్వాధీనపరచుకోలేకపోయారని, ఆయన తెలివి వల్లనే భీమరాజు గారితో పాటు మన బృందం అంతా బంధింపబడిందని విన్నాను. నిజమా రాణి? అవును, భగవాన్ గారు చాలా మేధావంతులు. ఏమీ తెలియనట్లు చెయ్యనట్లు కనిపిస్తారు. కానీ కేసు ముగిసే వరకు కావలసిన ఏర్పాట్లన్నీ ముందే చేసి పెట్టుకుంటారు. అంటే ఆయన తెలివిని మనం ఒప్పుకున్నట్లేనా? అవును. అంటే మనం ఓడిపోయినట్లేనా? నో, నెవర్. ఆయన వ్యూహంలోంచి మీ రాణి బతికి బయటపడడం మన విజయానికి చిహ్నం అంది ఆమె హుందాగా. ఒప్పుకుంటాను రాణి, కానీ భగవాన్ని, ఆయన బృందాన్ని స్వేచ్ఛగా ఉండనివ్వడం మంచిది కాదు. మన ప్రయత్నాలకు అడ్డుపడుతున్న ఆయన్ని, ఆయన భార్యను, బావమరిదిని హతమార్చాలి. ఆయన్ని చంపడం మీరు అనుకున్నంత సులువైన పని కాదు. ఆయన్ని లొంగదీసి మన కార్యక్రమానికి అంతరాయం కలగకుండా చేసే బాధ్యతను 116కు అప్పగించాం. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. గుడ్ లక్ అని నెంబర్ 10ని పిలిచింది రాణి. ఓ ప్రోగ్రాం పేపరు అతనికి ఇచ్చింది. దీని ప్రకారం చెయ్యండి అని చెప్పి టేబుల్ మీదున్న బెల్ నొక్కింది. మరుక్షణంలోనే పైనుంచి ఉయ్యాల మంచం కిందకు వచ్చింది. ఇద్దరు రాణులు అందులో కూర్చున్నారు. ఉయ్యాల మంచం పైకి లేచిపోయింది. తర్వాత పైభాగంలోని గవాక్షం మూసుకుంది. ఆ ఇద్దరిలో చండీరాణి ఎవరు? వారిలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని ప్రశ్నించాడు. నీకెంత తెలుసో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అంతే తెలుసు అన్నాడా వ్యక్తి. నెంబర్ 50 టిప్ టాప్గా డ్రెస్ చేసుకుని ఉదయం 8 గంటలకు మాలిని మోటార్ కంపెనీ భవనంలోంచి బయలుదేరాడు. బేబీ ఆస్టిన్, చెవర్లెట్, మై ఫ్లవర్, ప్లిమత్, సన్భీమ్, ఫియట్, స్టాండర్డ్ 10, మోరిస్ మైనర్, క్యాడ్లాక్ మొదలైన రకరకాల కార్లు వరుసగా ఉన్నాయి భవనం బయట పోర్టికోలో. నెంబర్ 50 ముసుగులాంటి తన కోటు తీసేశాడు. ప్లిమత్ కారులో కూర్చుని ఇంజన్ స్టార్ట్ చేశాడు. రాకెట్లా దూసుకు వెళ్ళి
దశప్రకాష్ హోటల్ పోర్టికోలో ఆగింది ప్లిమత్. అదే సమయంలో రాంబాబు ట్యాక్సీలో వచ్చి, హలో మిస్టర్ పార్వతీశం, హౌ ఆర్ యూ అంటూ పలకరించాడు. ఫైన్, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, సంతోషం, రండి కాఫీ తీసుకుందాం అన్నాడు నెంబర్ 50 అలియాస్ పార్వతీశం. ఇద్దరూ లోపల ప్రవేశించగానే పక్క కుర్చీలో కూర్చున్న ఇన్స్పెక్టర్ షణ్ముగం, హలో రాంబాబు, మీకోసమే ఎదురుచూస్తున్నాను అంటూ లేచి కరచాలనం చేశాడు. ఈయన పేరు పార్వతీశం, మాలిని మోటార్ కంపెనీ ప్రొప్రైటర్ అని ఈయన ఇన్స్పెక్టర్ షణ్ముగం అంటూ పరస్పరం పరిచయం చేశాడు రాంబాబు. ముగ్గురు కాఫీలు తాగారు. సర్వర్ తెచ్చిన బిల్లు చెల్లించి, మిస్టర్ రాంబాబు, నేను సాయంకాలం మిమ్మల్ని కలుసుకుంటాను. ఇన్స్పెక్టర్ గారు, వస్తాను అంటూ వెళ్ళిపోయాడు పార్వతీశం. కొంతసేపు నిశ్శబ్దంగా ఊరుకొని, మిస్టర్ రాంబాబు, మళ్ళీ దొంగతనాలు, దోపిడీలు ప్రారంభమవుతున్నాయి. ఎల్లుండి రాత్రి 10 గంటలకు మీ ఇంట్లోని ఆస్తిని దోచుకుంటా అని సుందర్లాల్కు ఉత్తరం రాసిందట చండీరాణి. ఈ విషయం భగవాన్ గారికి కూడా చెబుతానన్నారు. నన్ను కూడా సహాయం చేయమని కోరారు. తర్వాత 8 మందికి ఇలాంటి ఉత్తరాలే వచ్చాయట. సుందర్లాల్ లాగే అంతా మన సహాయాన్ని కోరారు. ఇప్పుడు ఏమిటి చేయడం? ఈ విషయాన్ని ముందు కమిషనర్ గారికి తెలియపరచండి. సాయంకాలం 4 గంటలకు మీ ఆఫీస్లో ఓ మీటింగ్ ఏర్పాటు చేయండి. ఆ 8 మందిని పిలిపించండి. భగవాన్ గారు, నేను వస్తాం. అందరూ కలిసి అన్ని విషయాలు చర్చిద్దాం అన్నాడు రాంబాబు. సరే, మాలిని మోటార్ కంపెనీ గురించి నాకు కొన్ని కంప్లైంట్స్, రిమార్కులు వచ్చాయి. ఇందాక మీతో వచ్చిన పార్వతీశం దానికి ప్రొప్రైటరా? అవును, అతని మీద, ఆ కంపెనీ మీద కూడా ఓ కన్ను వేసి ఉంచండి అని కుర్చీలోంచి లేచాడు రాంబాబు. ఇద్దరూ బయటకు వచ్చారు. జీపు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు షణ్ముగం. ఆలోచిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు రాంబాబు. అదే సమయంలో ఓ అంబాసిడర్ ట్యాక్సీ వచ్చి అతని పక్క ఆగింది. ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని కారు కేసు చూశాడు రాంబాబు. వెనక సీట్లో అందమైన ఓ యువతి కూర్చుని ఉంది. ఆ యువతిని, డ్రైవర్ని ఓ మారు పరిశీలనగా చూసి ముందుకు సాగాడు రాంబాబు. 10-12 అడుగులు వెళ్ళేసరికి సార్, సార్ అని పిలిచినట్లయింది. ఆగి వెనక్కి చూశాడు. డ్రైవర్ కారులోంచి దిగి మళ్ళీ పిలిచాడు. రాంబాబు ఆగగానే అతని దగ్గరికెళ్ళి, అమ్మగారు పిలుస్తున్నారు సార్ వినయంగా అన్నాడు డ్రైవర్. ఎవరామే? రాంబాబు తాపీగా అడిగాడు. నాకు తెలియదు సార్, ఇప్పుడే సెంట్రల్ స్టేషన్ నుంచి తీసుకొస్తున్నాను. ఇద్దరు వెనక్కి తిరిగి కారు దగ్గరకు వచ్చారు. మీ పేరు రాంబాబు కదూ అందామే, రాంబాబు ముఖంలోకి చూస్తూ. ఎస్ అన్నాడు రాంబాబు. మీకు అభ్యంతరం లేకపోతే 5 నిమిషాలు నా కోసం వినియోగించండి అందామే. రాంబాబు ఏమీ మాట్లాడలేదు. డ్రైవర్ కారులోంచి సామానుని దించాడు. హోటల్ బాయ్స్ వచ్చి సామానంతా నెంబర్ 225 గదిలోకి తీసుకెళ్లారు. ఆమె గదిలో అడుగు పెడుతూ లోపలికి రండి అంది. రాంబాబుకు అంతా అయోమయంగా ఉంది. అయినా లోపలికెళ్ళి ఓ కుర్చీలో కూర్చున్నాడు. ఎవరిమే? చండీరాణి కాదు కదా? ఈ ఆలోచన రాగానే ఆమె ముఖంలోకి సూటిగా చూశాడు. కానీ కళ్ళ తీరు, పలువరుస, తల వెంట్రుకల వంపులు, ముఖంలోని కళ, ముక్కు తీరు అన్నింటిలోనూ చండీరాణికి ఈమెకు ఎంతో భేదం కనిపించింది. ఆమె కంఠానికి ఈమె కంఠానికి ఎంతో వ్యత్యాసం స్ఫురించింది. పైగా నిశిత రూపంలో తనకు పరిచయమైన చండీరాణి కళ్ళను తను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేడు. కానీ ఆ కళ్ళకు ఈమె కళ్ళకు చాలా తేడా ఉంది. నిశిత కళ్ళలో నిషా ఉంది. ఈమె కళ్ళల్లో సౌకుమార్యం, లాలిత్యం, నిశ్చలత్వం ఉన్నాయి. కొంతసేపు ఊరుకుని, మీరు అనిల్ బాబుని ఎరుగుదురా మృదువుగా అడిగింది ఆమె. అంతవరకు ఆమెను నిశితంగా పరిశీలిస్తున్న రాంబాబు, అనిల్ మీ బంధువా అని అడిగాడు. అతని ప్రశ్నకు సమాధానంగా ఓ ఆల్బం తీసి ఇచ్చింది ఆమె. ఆల్బం తెరిచాడు రాంబాబు. మొదటి పేజీలో అనిల్ బాబు MBBS అని ఉంది. రెండో పేజీలో 2 యువకులు కలిసి ఉన్న ఫోటో ఉంది. అది తను, అనిల్ బాబు మహాబలిపురంలో తీయించుకున్న ఫోటో. దాని కింద అనిల్, రామ్ అని రాసి తారీఖు కూడా వేసి ఉంది. తర్వాత పేజీ తిప్పగానే అనిల్, మరో యువతి కలిసి తీయించుకున్న ఫోటో ఉంది. దాని కింద అనిల్, కిరణ్మయి అని ఉంది. కొంతసేపు ఫోటోను పరిశీలించి రాంబాబు ఆమె కేసి చూశాడు. వేషంలోనూ వయస్సులోనూ కొంత మార్పు వచ్చినా ఫోటోలోనున్న యువతికి ఆమెకు రూపంలో భేదం కనిపించలేదు.
మీ పేరు కిరణ్మయ్య అనుకుంటాను, రాంబాబు అన్నాడు. అవును, అనిల్ మా అన్నగారు. అతను మీరు చాలా స్నేహంగా ఉండేవారని చెప్పేవాడు. కానీ విధి నిర్ణయాన్ని మనం కాదనలేం. అతను ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టేశాడు. ఆ రోజున నేను మీకు టెలిగ్రామ్ కూడా ఇచ్చాను. కనుకొనల వరకు వచ్చిన కన్నీటిని ఆపుకుంటూ అంది కిరణ్మయి. సారీ, టెలిగ్రామ్ అందింది, కానీ ఆ రోజున నేను లండన్లో ఉన్నాను, అంచేత రాలేకపోయాను అని తల పైకెత్తి కిరణ్మయి కేసి చూశాడు. ఆమె కళ్ళల్లోంచి ఏకధారగా కన్నీరు ప్రవహిస్తోంది. వెరీ సారీ అన్నాడు రాంబాబు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది ఆమె. అన్నయ్య పోయిన సంవత్సరమే అమ్మా నాన్న కూడా చనిపోయారు. ఆ పెద్ద ఇంటికి నేను ఒక్కతినే మిగిలాను. ఎక్కడో వీధుల వెంట తిరిగే మా రౌడీ మేనమామ మా ఇంట్లో చేరాడు. నన్ను నానా బాధలు పెట్టాడు. నా శీలాన్ని కూడా పాడు చేయాలనుకున్నాడు. ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. మాన సంరక్షణ కోసం కత్తితో పొడిచాను. నన్ను అరెస్ట్ చేశారు. కేసు జరిగింది. మాన సంరక్షణ, ఆత్మ సంరక్షణ అనే పాయింట్స్ మీద అతి కష్టంతో కేసులోంచి బయటపడ్డాను. కానీ అతను చావకుండా బతికే ఉన్నాడు. నేను కనిపిస్తే బతకనివ్వడని హైదరాబాద్ నుండి మద్రాసు వచ్చేశాను. ఏదో ఉద్యోగం చూసుకొని ఇక్కడే ఉండిపోతాను. ఏం చదివారు? బిఏ బిఈడి పాస్ అయ్యాను. సర్టిఫికెట్లకు ఏమీ లోటు లేదు, చాలా ఉన్నాయి అని కిరణ్మయి లెదర్ బాక్స్లోని సర్టిఫికెట్స్ కట్టా తీసి రాంబాబుకు ఇచ్చింది. అతను ఒక్కొక్కటి తీసి చూశాడు. నాట్యాలకు, ఆటల పోటీలకు ఇచ్చినవి కాక సంగీత సాహిత్యాలకు సంబంధించిన సర్టిఫికెట్లు చాలా ఉన్నాయి. ఉద్యోగం చూడమంటారా? అదే నేను మీ నుండి కోరుతున్నాను. నాకు తగిన ఉద్యోగం చూడండి. జీవితమంతా మీకు కృతజ్ఞురాలుగా ఉంటాను. టైప్ హయ్యర్ పాస్ అయ్యాను. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. మీ దగ్గర డ్రైవర్గా పనిచేయడానికి కూడా అభ్యంతరం లేదు చెప్పింది కిరణ్మయి. ఇక్కడ మీకు బంధువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? అడిగాడు రాంబాబు. మీరే వెంటనే అంది ఆమె. ఆమె కళ్ళల్లోకి పరీక్షగా చూశాడు అతను. చల్లని చంద్రునిలా నిర్మలంగా ఉన్నాయి ఆమె కళ్ళు. సరే, నేను రేపు వస్తాను. అప్లికేషన్ రెడీ చేసి ఉంచండి అంటూ లేచి గుమ్మం దాటాడు రాంబాబు. కిరణ్మయి గుమ్మం దగ్గరకెళ్ళింది. అప్పటికప్పుడే రాంబాబు మెట్లు దిగి కిందకెళ్ళిపోయాడు. సాయంకాలం 4 గంటలకు డిటెక్టివ్ భగవాన్, రాంబాబు, పోలీస్ కమిషనర్ దయానంద సమావేశమయ్యారు. వారికి ఎదురుగా 8 కుర్చీల్లో 8 మంది కూర్చున్నారు. షణ్ముగం, 10 మంది సిఐడీలు, 4 కానిస్టేబుల్స్ దూరంగా నిలబడ్డారు. 8 ఉత్తరాలు కమిషనర్కి ఇచ్చాడు షణ్ముగం. అవి చదివి భగవాన్కిచ్చాడు కమిషనర్. భగవాన్ వాటిని పరిశీలించారు. అన్నింటిలోనూ ఎల్లుండి రాత్రి 10 గంటలకు మీ ఆస్తి దోచుకుంటాం, చండీరాణి అనే ఉంది. కవర్ల మీద అడ్రస్లు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. ఇది ఒకరికి సంబంధించిన విషయం కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దీనితో సంబంధం ఉంది. అందుకే అందరితోనూ సంప్రదించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ కేసులో మనం ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుందో చెప్పండి అన్నాడు రాంబాబు. సుందర్లాల్ లేచి, పోయిన శనివారం రాత్రి మా షాపులోంచి 10 లక్షల విలువగల వజ్రాలు, కెంపులు, రత్నాలు చిన్న సంచితో తెచ్చి మా ఇంట్లో ఇనపెట్టెలో పెట్టాను. రాత్రి ఏ విధమైన చప్పుడు లేదు. ఎవరూ వచ్చిన ఆనవాళ్ళు లేవు. కానీ ఇనపెట్టెలో పెట్టిన ఆ సంచి మాయమైంది. ఎవరో ఎగిరి వచ్చి మా మేడ మీద వాలినట్లు, ఇనపెట్టె తెరిచి ఆ సంచి పట్టుకుపోయినట్లు నా భార్యకు కల వచ్చిందట. ఆమె కలగన్నదో, కళ్ళారా చూసి కల అనుకున్నదో అర్థం కాదు. మొత్తం మీద 10 లక్షల ఆస్తి మాయమైంది. ఈ కేసు పరిశోధించమని భగవాన్ గారిని పిలిపించాను. ఆయన ప్రతిభ వల్ల నా ఆస్తి నాకు దక్కుతుందని ఆశిస్తున్నాను అని కూర్చున్నాడు. ఇంత వయసు వచ్చినా చెప్పి చోరీలు చేయడం నేను వినలేదు, చూడలేదు. చండీరాణి చెప్పినట్లు ఈ దొంగతనాలు జరిగితే ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద, డిటెక్టివ్ల మీద నమ్మకం తగ్గిపోతుంది అన్నాడు 60 ఏళ్ల చక్రపాణి. మిగిలిన వారు కూడా చక్రపాణిని, సుందర్లాల్ని సమర్థిస్తూ తమ అభిప్రాయాలు చెప్పారు. తర్వాత పోలీస్ కమిషనర్, చండీరాణిని పట్టుకోవడానికి మేము అన్ని విధాలా ప్రయత్నిస్తాం. ఈ దోపిడీలు జరగకుండా ఆపు చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. భగవాన్ గారు, మేము కలిసి ఈ కేసు పరిశోధించి పరిష్కరిస్తాం అన్నాడు. చివర్లో భగవాన్ లేచారు. శాంత గంభీర స్వరంతో ఇలా అన్నారు. ప్రియమైన మిత్రులారా, మీ సలహాలు, అభిప్రాయాలు తెలిపినందుకు సంతోషం. ఈ సందర్భంలో నేను ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను.
మీ ఆస్తుల్ని రక్షించడానికి అన్ని విధాలా పోరాడతాను. మీ ఆస్తుల్ని మీకు అప్పగిస్తాను. ఆయన మాటలు విని అంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు. తర్వాత డిటెక్టివ్ భగవాన్, హిప్ హిప్ హురే, డిటెక్టివ్ భగవాన్ జిందాబాద్ అన్న నినాదాలతో ఆ ప్రదేశం అంతా ప్రతిధ్వనించింది. మర్నాడు ఉదయం రాంబాబు హోటల్ దశప్రకాష్కెళ్ళి కిరణ్మయి గది దగ్గర ఆగాడు. లోపల గడియ వేసి ఉంది. నెమ్మదిగా తలుపు తట్టాడు. కానీ ఎవరూ పలకలేదు. అతని మనస్సు కలవరపడింది. ఏదో చెప్పలేని ఆరాటం ఉప్పెనలా పొంగింది. తలుపులు తడుతూ కిరణ్మయి అని పిలిచాడు. ఇంతలో చుట్టుపక్కల గదుల్లోని వారంతా పోగయ్యారు. వారిలో ఒక ఆయన, రాత్రి 10 గంటలకు ఆమె గదిలో ఉండటం చూశాను. ఇంతలోనే ఏం అఘాయిత్యం చేసుకుందో అన్నాడు. ఆ మాట రాంబాబు మెదల్లో శూలంలా గుచ్చుకుంది. వెంటనే మేనేజర్ గదిలోకి పరిగెత్తాడు. ఓ మారు ఫోన్ ఉపయోగించుకుంటాను అని రిసీవర్ అందుకొని రింగ్ చేశాడు. హలో, అవతల నుంచి భగవాన్ కంఠం వినిపించింది. నేను రాంబాబును. మీరు వెంటనే హోటల్ దశప్రకాష్కు రండి, అర్జెంటు అని రిసీవర్ పెట్టేశాడు. మళ్ళీ రిసీవర్ తీసి నెంబర్ తిప్పాడు. హలో ఇన్స్పెక్టర్ గారు, హోటల్ దశప్రకాష్కు రండి, చాలా అర్జెంట్ అని రిసీవర్ పెట్టి తిరిగి మేడ మీదకు పరిగెత్తాడు. 1/2 నిమిషంలో మెట్లన్నీ ఎక్కి కిరణ్మయి గది ముందుకెళ్ళాడు. కాలుగాలిన పిల్లిలా అతను అటు ఇటు తిరుగుతుండగా మేనేజర్ వచ్చి ఏమైందండి అని అడిగాడు. రాంబాబు మాట్లాడలేదు. అక్కడ గుమిగూడిన వాళ్ళు మేనేజర్కు విషయమంతా చెప్పారు. అంతా విని మేనేజర్ కిటికీలు తెరిపించడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం కనిపించలేదు. ఇంతలో భగవాన్తో పాటు ఇన్స్పెక్టర్ షణ్ముగం, మరో 2 కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చారు. వాళ్ళని చూడగానే మేనేజర్ మరీ కంగారు పడ్డాడు. విషయం క్లుప్తంగా చెప్పి, నేను అన్ని విధాలా ప్రయత్నించాను, తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్ళాలి అన్నాడు రాంబాబు. హోటల్ మేనేజర్ వంక ప్రశ్నార్థకంగా చూశాడు షణ్ముగం. నేను కూడా ప్రయత్నించాను, తలుపులు బద్దలు కొట్టడం తప్ప మరో మార్గం లేదు అన్నాడు మేనేజర్. 2 కానిస్టేబుల్స్ తలుపులు బద్దలు కొట్టారు. కిరణ్మయి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని, ఆమె మృతదేహం చూడవలసి వస్తుందని బాధతో ఆవేదనతో గదిలో ప్రవేశించాడు రాంబాబు. కానీ ఆ గదిలో కిరణ్మయి లేకపోయేసరికి అందరితో పాటు రాంబాబు కూడా స్తంభించిపోయాడు. లోపల ఒక లెదర్ బాక్స్, హోల్డాలు, బట్టలు పెట్టే టైప్ రైటరు ఉన్నాయి. సగం టైపు చేసిన అప్లికేషన్ టైప్ రైటర్ మీద ఉంది. అంతవరకు గంభీర ముద్ర వహించిన భగవాన్ గది తలుపులకు ఉన్న గడియల్ని పరీక్షించనారంభించాడు. రాంబాబు లెదర్ బాక్స్ తెరిచాడు. దానిలో కిరణ్మయి బ్లౌజులు, చీరలు, టాయిలెట్ సామాన్లతో పాటు చిన్న చీటీ కనిపించింది. అందులో, డియర్ రాంబాబు, కిరణ్మయి మీ స్నేహితుని చెల్లెలు. ఆమెను మీరు ప్రేమిస్తున్నట్లు, ఉద్ధరించబోతున్నట్లు తెలుసుకున్నాం. మేము తలుచుకున్న పనులన్నీ విఫలం చేస్తున్నారు మీరు. దీనికి ప్రతీకారంగా కిరణ్మయిని మేము తీసుకెళ్తున్నాం. ఆమె జీవితం అంతా మా ఖైదీగా, బానిసగా ఉంటుంది. మీకు ఆమె యందు ప్రేమానురాగాలు ఉంటే ఆమెను విడిపించడానికి ప్రయత్నించండి. ఓటమిని రుచి చూడండి. ఛాలెంజ్, చండీరాణి. ముఖ్య విషయం, ఈరోజు సాయంకాలం 7 గంటలకు తేనాంపేటలోని కాంగ్రెస్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది. కిరణ్మయిని చూడదలుచుకుంటే అక్కడికి రండి. వెల్కమ్, రాణి అని ఉంది. తను చదివి ఆ చీటీ భగవాన్కి ఇచ్చాడు రాంబాబు. ఇంతలో అక్కడున్న ఓ వ్యక్తి షణ్ముగం దగ్గరకు వచ్చి, సార్, రాత్రి ఎవరో ఎగురుతూ వచ్చి ఈ వరండాలో దిగారు. మొదట్లో ఏదో నీడ అనుకున్నాను. తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఎగురుతూ వెళ్ళడం చూసి స్తంభించిపోయాను అన్నాడు. ఎన్ని గంటలకు జరిగింది ఆ సంఘటన? 12-1 గంట మధ్య. విన్నారా అన్నట్లు భగవాన్ వంక చూశాడు షణ్ముగం. ఆల్ రైట్, ఈ గదిని, ఇందులోని వస్తువుల్ని ఓ వారం రోజుల వరకు మీ స్వాధీనంలో ఉంచండి అని బయటకు నడిచారు భగవాన్. విచారవదనంతో ఆయన్ని అనుసరించాడు రాంబాబు. అతని ముఖ కవళికల్ని గమనించి, రామ్, మనం చేసే పని బ్రెయిన్ మీద ఆధారపడి ఉంది. కానీ మనసుకు నొప్పి కలిగితే మెదడు పనిచేయదు. కిరణ్మయి మీద నీకు ప్రేమానురాగాలు ఉండొచ్చు. ఆమె కిడ్నాప్ కావడం బాధాకరంగా ఉండొచ్చు. బట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నారు భగవాన్. రాంబాబు ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ నోరు విప్పలేకపోయాడు. ఇంతలో గదికి తాళాలు వేయించి ఓ కానిస్టేబుల్ని అక్కడ ఉంచి షణ్ముగం వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చాడు. ఇంతకు లోపల తలుపులు ఎలా మూసుకున్నాయి అడిగాడు. గడియ కొక్కానికి అయస్కాంతం ఉంది. దాని శక్తి వలన కొక్కెం గడియను లాక్కుంది.
చండీరాణి కొక్కానికి అయస్కాంతం అమర్చి గడియ దానికదే పడేటట్లు చేసింది. అంతే అన్నాడు భగవాన్. అయితే ఇప్పుడు కిరణ్మయి చండీరాణి ఆధీనంలో ఉందా? షణ్ముగమే తిరిగి ప్రశ్నించాడు. ఉండొచ్చు. సాయంకాలం కాంగ్రెస్ గ్రౌండ్స్కి రండి, చూద్దాం అని మెట్లు దిగనారంభించారు భగవాన్. అంతవరకు మౌనం వహించిన రాంబాబు అన్యమనస్కంగానే ఆయన్ని అనుసరించాడు. సాయంకాలం 7 గంటలకు ఓ బ్యూక్ కారు తేనాంపేట కాంగ్రెస్ గ్రౌండ్లో జరుగుతున్న ఎగ్జిబిషన్ ముందు ఆగింది. దాని వెనకే పోలీస్ జీప్ నిలబడింది. బ్యూక్లోంచి పోలీస్ కమిషనర్ దయానంద, భగవాన్, మణి, రాంబాబు దిగారు. జీప్లోంచి షణ్ముగం, 4 కానిస్టేబుల్స్ కిందకు దుమికారు. అంతా ప్రవేశ ద్వారం గుండా లోపలికెళ్లారు. లోపల రకరకాల షాపుల్లో విచిత్రమైన వస్తువులు ముచ్చటగా అమర్చి ఉన్నాయి. చిన్న చిన్న డేరాల్లో రకరకాల జంతువులు, మృగాలు ఉన్నట్లు బయటనున్న బోర్డులు సూచిస్తున్నాయి. 3 కాళ్ళ మనిషి, మనిషి తల, పాము శరీరం, అంటుకున్న జంట మనుషులు, పులి పిల్లి పోరాటం, పాము పక్కలో పసివాడు మొదలైన బోర్డులు పరీక్షిస్తూ నడుస్తున్నారు భగవాన్. ఒకచోట ఎగిరే మనిషి అన్న బోర్డు చూడగానే రాంబాబు నిలబడిపోయాడు. ఆ బోర్డు పక్కనే జోకర్ లాంటి ఒక వ్యక్తి నిలబడి డేరా లోపల జరగబోయే ప్రదర్శనను గూర్చి ప్రచారం చేస్తున్నాడు. ఎగిరే మనిషి, ఎగిరే మనిషి, మంత్రం కాదు, తంత్రం కాదు, మాయా కాదు, మోసం కాదు, 3 మూర్తులా మనిషే, రెక్కలు లేవు కానీ ఎంచక్కా ఎగరడం వచ్చు. ఎగిరే మనిషిని చూసే ముందు మరో ప్రత్యేక ఆకర్షణ. శూన్య ప్రదేశంలో మీరు చూస్తూ ఉండగానే ఓ అందాల భామ పుడుతుంది. వలపుల ఆటతో వయ్యారాన్ని చిలికిస్తుంది. చక్కని పాటతో చక్కలిగింతలు పెడుతుంది. దేవుళ్ళు ప్రత్యక్షమవుతున్నారని విన్నాం, కానీ మానవులు ప్రత్యక్షమవడం కళ్ళతో చూడండి. టిక్కెట్టు ఒక 5 రూపాయలు, ఆలసించిన ఆశాభంగం, త్వరపడండి అంటూ ఆ వ్యక్తి మంచినీళ్లు తాగినట్లు గడగడా వాగేస్తున్నాడు. వెంటనే షణ్ముగానికి సైగ చేశాడు భగవాన్. బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి 5 టికెట్లు తెచ్చాడు షణ్ముగం. దయానంద, భగవాన్, మణి, రాంబాబు, షణ్ముగం టికెట్లు గేట్ దగ్గర ఇచ్చి డేరాలో ప్రవేశించారు. దాదాపు 100 గజాల ఆవరణ గల పెద్ద డేరా అది. అందులో సుమారు 100 కుర్చీలు ఉన్నాయి. ముందు వరుసలన్నీ నిండిపోయాయి. దయానంద, భగవాన్, మణి, రాంబాబు, షణ్ముగం చివరి కుర్చీల్లో కూర్చున్నారు. ఎదురుగా చిన్న స్టేజి ఉంది. దానికి ముందు భాగంలో అందమైన తెర ఉంది. ఎక్కడి నుంచో బెల్ మోగింది. ఆ శబ్దంతో పాటే తెర పక్కకు తప్పుకుంది. స్టేజీ ఖాళీగా ఉంది. ఆ శూన్యంలోంచి అందాల భామ ఎలా వస్తుందోనని అంతా కళ్ళప్పగించి ముందుకు చూస్తున్నారు. ఇంతలో బాంబు పడినట్లు పెద్ద శబ్దం వినపడింది. అంతా ఉలిక్కిపడ్డారు. చెవులు గళ్ళుమన్నాయి, కళ్ళు చెదిరిపోయాయి. అదే సమయంలో ఓ యువతి స్వరూపం స్టేజ్ మీద ప్రత్యక్షమైంది. ఎంత జాగ్రత్తగా పరిశీలించాలనుకున్నా ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆమె అందాల భామలాగే ఉంది. వంపులు తిరిగిన శరీరంలోంచి యవ్వనం ఉబికి వస్తోంది. చిరునవ్వుతో ఆమె పలువరుస చిందులు తొక్కుతోంది. నల్లని తల వెంట్రుకలు నవ్వుతున్నట్లు 4 వైపులకు చెలరేగుతున్నాయి. సన్నని జార్జెట్టు చీరలోంచి ఆమె శరీరంలోని కాంతి తొంగి చూస్తోంది. ఆశ్చర్యంతో ముందుకు వంగాడు దయానంద. స్తంభించిపోయి రెప్పవేయడం మర్చిపోయాడు షణ్ముగం. నొసలు చిట్లించి కళ్ళు పెద్దవి చేశారు భగవాన్. సంభ్రమాశ్చర్యాలతో ఓ మారు స్టేజ్ మీదనున్న ఆ యువతి వంక, మరోమారు భగవాన్ వంక చూసింది మణి. అకస్మాత్తుగా స్టేజి మీద ప్రత్యక్షమైన ఆ అప్రూపవతిని చూసి పక్కలో బాంబు పేలినట్లు అదిరిపడ్డాడు రాంబాబు. కిరణ్మయి అన్నాడు ఆవేశంతో. మణి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. భగవాన్ కూడా ఆశ్చర్యపోయారు. ఇంతలో స్టేజి మీద ప్రత్యక్షమైన ఆ యువతి నాట్యం ప్రారంభించింది. వింత చూపులతో, విచిత్ర భంగిమల్లో వయ్యారంగా ఆమె నాట్యం చేస్తుంటే ప్రేక్షకులు మైమరిచిపోయారు. ఆమె కళ్ళు తిప్పుతున్నప్పుడు, చీర కొంగు ఎగరేస్తున్నప్పుడు మైకం కమ్మినట్లు తలలు ఆడించసాగారు. కిరణ్మయే, సందేహం లేదు అని రాంబాబు కుర్చీలోంచి లేచి స్టేజ్ మీదకు వెళ్ళాలనుకున్నాడు. కానీ అతని భుజం పట్టుకుని ఆపు చేశారు భగవాన్. ఇంతలో ఆమె ఆటతో పాటు పాట కూడా ప్రారంభించింది. శరీరంలోని సొగసుతో పాటు కంఠంలోని కమ్మదనాన్ని కుమ్మరించసాగింది. ఆ కంఠం ప్రేక్షకుల హృదయాల్ని పూర్తిగా స్వాధీనపరుచుకుంది. మార్వలెస్, ఫెంటాస్టిక్ అంటూ అంతా పొగడసాగారు.
కానీ రాంబాబు గుండెల్లో గుణపంతో పొడుస్తున్నట్లయింది. భగవాన్ చేతిని వెనక్కి తోసి ముందుకు పరిగెత్తారు. రాంబాబు గబగబా స్టేజ్ దగ్గరికెళ్ళి ఒక మెట్టెక్కి రెండో మెట్టు మీద కాలు వేశాడు. ఇంతలో స్టేజ్ మీద నాట్యం చేస్తున్న ఆ యువతి శరీరం బగ్గున అంటుకుంది. వెంటనే జ్వాలలు లేవనారంభించాయి. ఆ మంటను రెండో మెట్టు మీద ఉండగా చూసినప్పటికీ రాంబాబు తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. మూడో మెట్టు మీద నుంచి స్టేజి మీదకు వెళ్ళబోయాడు. అదే సమయంలో భగవాన్ చేతులు అతని నడుముకు చుట్టుకొని మూడో మెట్టు మీద ఆపుచేశాయి. ఈ సంఘటనంతా కొన్ని సెకండ్లలో జరిగిపోయింది. వెనక్కి తిరిగి చూశాడు రాంబాబు. శాంత గంభీరంగా నిలబడి ఉన్నారు భగవాన్. తిరిగి స్టేజ్ కేసి చూశాడు రాంబాబు. అప్పటికప్పుడే ఆ యువతి ఖాళీ బూడిదైపోయింది. ప్రేక్షకుల ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. రాంబాబు ఆ విధంగా రావడం, ఆమె శరీరం భగ్గున కాలడం, భగవాన్ తారాజువలా వచ్చి రాంబాబును ఆపడం మొదలైన దృశ్యాలన్నీ ప్రదర్శనలోని భాగాలనుకున్నారు ప్రేక్షకులు. రాంబాబును వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టారు భగవాన్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ హెచ్చరించారు. అదే సమయంలో ఇంతవరకు జగదేక సుందరి నాట్యం చూశారు. ఆమె బగ్గున మండి భస్మమైపోయిన దృశ్యాన్ని తిలకించారు. ఇప్పుడు ఎగిరే మనిషిని చూడండి, ఇది మాయ కాదు, మోసం కాదు అన్న మాటలు మృదు మధురంగా ఎక్కడి నుంచో వినిపించాయి. అంతలోనే మళ్ళీ పెద్ద శబ్దం చెవుల పొరల్ని చీల్చుకుంటూ గుండెల్లోకి చొరబడింది. ఎంతో జాగ్రత్తగా పరిశీలించాలనుకున్న ప్రతి ఒక్కరూ ఆ శబ్దం విని అదిరిపడ్డారు. హృదయం కంపించింది. శబ్దంలోని ప్రతిధ్వనిని ఆగకుండానే స్టేజ్ మీద ఓ మానవాకారం ప్రత్యక్షమైంది. అందరూ ఆతృతగా స్టేజ్ కేసి చూశారు. ఓ యువతి అర్ధనగ్నంగా ముసుగు కప్పుకొని స్టేజ్ మీద నిలబడింది. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ విధంగా వచ్చిందో ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. అప్పటికప్పుడే కొంతమంది ఇది హిప్నాటిజం అన్నారు. మరికొందరు ఇంద్రజాలం అన్నారు. విల్ పవర్, మహేంద్రజాలం, మాయా గారడి, కనికట్టు, మంత్రశక్తి అంటూ రకరకాలుగా వ్యాఖ్యానించారు మరికొందరు. కానీ ఆ ముసుగు యువతిని చూడగానే భగవాన్ రాంబాబుల మెదడులో తీవ్రమైన చలనం కలిగింది. నూజివీడిలో రాజాగారి ఇంటికి రామ్లాల్ రూపంలో వచ్చిన చండిరాణి గుర్తుకు వచ్చింది. ఇంతలో ముసుగును అటో గజం ఇటో గజం పొడవు చేసింది ఆమె. కాళ్లను భూమి మీద నొక్కి ఓ గజం పైకి లేచింది. వెంటనే రివాల్వర్ తీసి ధన్ ధన్ అంటూ 2 సార్లు పేల్చాడు రాంబాబు. కానీ ఆ గుళ్ళ కంటే వేగంగా ఆ ముసుగు యువతి 2 గజాలు పక్కకు తప్పుకొని 4 గజాలు పైకి లేచింది. మళ్ళీ 2 సార్లు రివాల్వర్ పేల్చాడు రాంబాబు. గుళ్ళు తగిలాయో లేదో కానీ ముసుగు యువతి రివ్వున పైకి ఎగిరి సారా తాగిన మనిషిలా అటూ ఇటూ జోగనారంభించింది. అంతలోనే 4 వైపుల నుంచి చండీరాణి జిందాబాద్ అన్న నినాదాలు వినిపించాయి. ఆ పేరు వినేసరికి ప్రేక్షకుల్లో కోలాహలం చెలరేగింది. అంతా భయాందోళనలతో అటూ ఇటూ పరిగెత్తనారంభించారు. టార్చ్ లైట్ తీసి పైకి వేసింది మణి. దయానంద, షణ్ముగం, రాంబాబు రివాల్వర్స్ గురిపెట్టారు. ఎగురుతున్న ఆకారం మీద గుళ్ళ వర్షం కురిపించసాగారు. అదే సమయంలో ఎగురుతున్న మనిషి ఏదో తెల్లటి పదార్థాన్ని కిందకు విడవనారంభించింది. అది గమనించిన భగవాన్ శ్వాస బంధించండి అని హెచ్చరించి మణి చెయ్యి పట్టుకుని డేరాలోంచి బయటకు నడిచారు భగవాన్. ఆయన వెనకే దయానంద, షణ్ముగం, రాంబాబు కూడా పరిగెత్తారు. అంతా బయటకు వచ్చేసరికి లైట్లన్నీ ఆరిపోయాయి. మణి టార్చ్ లైట్ వేసింది. దాని ప్రకాశంలో అక్కడి దృశ్యాన్ని చూసేసరికి భగవానే కొన్ని క్షణాల పాటు స్తంభించిపోయారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిన్నలు, పెద్దలు అనే విచక్షణ లేకుండా వేలాది ప్రజలు స్పృహ తప్పి కింద పడి ఉన్నారు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.